హాయ్, ఈరోజు నేను మైసూర్ మసాలా దోశ చేయబోతున్నా. ఏం చేద్దామంటావు మరి? మంచిదే. సో దానికోసం నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తా. అన్నీ ఒక సైడ్ పెట్టలేదన్నమాట. అన్నీ ఒకే సేమ్ దాంతో ఏం తీసుకోవట్లేదు. నేను కొన్ని ఎక్కువ కొన్ని అలా తీసుకుంటున్నాను అనమాట. సో చూపిస్తా నేను ఎలా తీసుకుంటున్నా ఏంటి అనే దాని గురించి కూడా. అండ్ ఈ దోశ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఈ దోశ చాలా బాగుంటుంది, బండి స్టైల్లో వస్తుందన్నమాట. సో నేను బియ్యం అన్నీ ఒక దాంట్లో వేస్తున్నా అండ్ పప్పులన్నీ ఒక దాంట్లో వేస్తున్నా అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ ఈ గ్లాస్తోని నేను అటుకులు తీసుకుంటున్నా. అటుకులు ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట, ఎందుకంటే అటుకులు చాలా ఉన్నాయి నా దగ్గర. సో దానికోసం నేను అటుకులు ఈ కప్పు నిండా తీసుకున్నా. అండ్ అలాగే పచ్చి శనగపప్పు నేను ఈ గ్లాస్కి తీసుకున్నా, చిన్నది టీ గ్లాస్ ఉంటుంది కదా, సో దానికి తీసుకుంటున్నాను. అండ్ మనం ఇప్పుడు ఇంకా పెసరపప్పు కూడా తీసుకుందాము. పెసరపప్పు వచ్చేసరికి సేమ్ ఇదే మనము శనగపప్పు తీసుకున్నాం కదా, సో అదే టీ గ్లాస్కి నిండా తీసుకుంటున్నాం. అండ్ అలాగే ఇంకో హాఫ్ తీసుకుంటున్నాను, ఇంత తీసుకుంటున్నా. అండ్ కొంచెం మెంతులు కూడా వేద్దాము, అంటే దోశ కలర్ మంచిగా వస్తుంది కదా, సో దానికోసం నేను కొంచెం మెంతులు వేస్తున్నా. అండ్ ఇంకా మినప్పప్పు ఉంటుంది కదా, గుళ్ళు ఉంటాయి కదా, ఇది తీసుకుంటున్నా. ఇది వచ్చేసరికి నేను ఫస్ట్ అటుకులు తీసుకున్నాను కదా, సో దాంతోనే తీసుకుంటున్నా. కొంచెం ఒక 1 ఇంచ్ లీవ్ చేసి ఇంతవరకు తీసుకుంటున్నాను అనమాట. నాకు పెసరపప్పు అనే వస్తుంది, ఇది మినప్పప్పు. నేను పప్పుల్ని కన్ఫ్యూజ్ అయిపోతా, మీలో ఎంతమంది నాలా అవుతారు అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో దీన్నంతా నేను వాష్ చేసేసి మనం నానబెట్టేసుకుందాము. ఈలోపు పప్పులన్నీ కడిగేసి నానబెట్టేశాను. ఇప్పుడు బియ్యం చూద్దాము. బియ్యం వచ్చేసరికి నేను ఇది ఈ గ్లాస్ తీసుకుంటున్నా, దీంతో 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ గ్లాస్ పోసేద్దాం. ఈ దోశ చాలా బాగుంటుంది, ఎంత బాగుంటుందంటే మనము బయట బండి మీద తింటే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంత బాగుంటుంది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది మనం నార్మల్ దోశ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవడమే అనమాట. సో ఇది నేను ఆఫ్టర్నూన్ అలా అంటే 12కి అలా నానబెట్టేస్తున్నాను అనమాట. ఈవినింగ్ నేను గ్రైండ్ చేసేస్తాను దీన్ని. సో ఇంకా మామూలుగా మనం దోశకి అయితే నైట్ అంతా అలా వదిలేస్తాం కదా పిండి పట్టేసి, సో సేమ్ దీనికి కూడా అంతే, ఇంకా మార్నింగ్ వేసేసుకోవడమే. ఇది నేను మళ్ళీ మీకు మార్నింగ్ కట్టేసేటప్పుడు చూపిస్తాను ఎలా వస్తుంది, పిండి ఎలా పులిసింది అదంతా నేను మళ్ళీ మీకు మార్నింగ్ వీడియో షూట్ చేస్తాను. సో అంతే. ఇంకా ఇప్పుడు చూసారు కదా దోశ ఎలా ఉంది ఏంటి అంటే, పిండి నేను ఎలా నానబెట్టాను, పప్పులన్నీ ఎలా నానబెట్టాను అని. సేమ్ అలానే కాకపోయినా మీకు అంటే ఏ క్వాంటిటీలో అయితే మీకు ఏ పప్పు ఎక్కువ కావాలి అనుకున్నా మీరు అలా వేసుకోవచ్చు. బాగానే వస్తుంది దోశ అయితే, అంటే ఒకటి ఎక్కువ వేసినా ఒకటి తక్కువ వేసినా రాకపోవడం అలా ఏమి ఉండదు. సో ఇంకా ఇప్పుడైతే ఇంతే, నేను మళ్ళీ మార్నింగ్ చూపిస్తాను ఎలా వచ్చింది, పిండి ఎలా పులిసింది అని. అండ్ మనం ఇది నార్మల్ దోశకి మనం ఎలా చేసుకుంటామో అలాగే అనమాట. అంటే మామూలుగా మనం పిండి ఈవినింగ్ రుబ్బేసి నైట్ అంతా అలా వదిలేస్తాం కదా, సో సేమ్ ఇంకా అలా వదిలేసేయడమే. మార్నింగ్ ఇంకా పులిసిన తర్వాత మనం నార్మల్ దోశ ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోవడమే. సో నేను మార్నింగ్ చూపిస్తాను, మళ్ళీ దీంట్లోకి నేను మసాలా కూడా యాడ్ చేస్తాను అనమాట. ఆ మసాలా నేను మార్నింగ్ పట్టేటప్పుడు చూపిస్తాను, నేను ఎలా పడతాను నా స్టైల్లో చూపిస్తాను. అంటే ఒక్కొక్కరి స్టైల్లో ఒక్కొక్కలా చూపిస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కరి వేలో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఎలా చేస్తాను నేను మీకు మార్నింగ్ చూపిస్తాను. సో అంతే. ఇంకా ఇప్పుడైతే చూసారు కదా పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇంకా దాంట్లోకి మనం మసాలా రెడీ చేసుకుందాము, మైసూర్ మసాలా అంటాం కదా. సో దానికోసం నేను హాట్ వాటర్లో ఎండుమిర్చి మనకు కావాల్సినన్ని తీసుకోండి. సో దాన్ని నేను ఒక 10 మినిట్స్ సోక్ చేయాలి హాట్ వాటర్లో, అలా వేసేస్తున్నాను అనమాట. నేను నాకు సరిపడా తీసుకున్నా, అంటే ఎవరి టేస్ట్కి సరిపడా ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనము మిర్చి తీసుకోవాలి. దాన్ని ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట, అప్పుడు మంచిగా అవి కొంచెం సాఫ్ట్ అవుతుంది మిర్చి. ఈలోపు మనం పక్కనే మిక్సీలో మనము పుట్నాలు తీసుకోవాలన్నమాట. పుట్నాలు కొన్ని సైడ్ చట్నీ పప్పులు కూడా అంటుంటారు కదా, సో అవి తీసుకోవాలి. అండ్ ఈలోపు సోక్ అయిన తర్వాత దాన్ని కొంచెం మనం చిన్న చిన్న పీసెస్గా తీసేసి దాంట్లో వేసేసుకోవాలన్నమాట. అండ్ కొన్ని చిన్నులపాయలు కూడా వేసుకోవాలి, అంటే టేస్ట్కి చాలా బాగుంటుంది చిన్నులపాయలు వేస్తే. అండ్ అలాగే మనకి యాంటీ ఏజింగ్గా పనికి వస్తుంది, బాడీకి మంచి ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది అనమాట. ఇమ్యూనిటీ ఉంటే మన బాడీకి వైరస్ అనేది తొందరగా అటాక్ అవ్వదు కదా. ఇప్పుడు ఇంకా మిర్చి మంచిగా సోక్ అయిపోయింది. 10 మినిట్స్ తర్వాత నేను ఇంకా అవి చిన్న చిన్నగా వేసేద్దాము. దాంట్లో వేసేసి ఇంకా మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే.
సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఈ మసాలాలో సాల్ట్ వేస్తాము అండ్ మనం నార్మల్గా చట్నీ పట్టినప్పుడు సాల్ట్ వేస్తాము, మనం అట్టుపిండి కలిపినప్పుడు సాల్ట్ వేస్తాం కదా. సో కొంచెం కొంచెం చూసి వేసుకోండి, లేకపోతే కనుక కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది అనమాట ఈ ప్రాసెస్లో. ఇంకా మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ మసాలాని మనం అట్టు వేసేటప్పుడు మనం దానిపైన వేసేసుకోవాలన్నమాట. ఇలా ఉంటుంది చట్నీ అనేది, అంటే చట్నీలాగే ఉంటుంది, బట్ పల్లీలు వేయము, బట్ ఫ్లేవర్ అంతా అలానే ఉంటుందన్నమాట. ఇంకా దీన్ని మనం మొత్తం నీట్గా తుడిచేద్దాము, లేకపోతే అస్సలు వేస్ట్ చేయకూడదు కదా, వేస్ట్ మొత్తం అయిపోతుంది. దాన్ని నీట్గా అంతా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకా నేను అట్టు వేసేసానమాట. నేను ఇలా దీన్ని ఈ పేస్ట్ మొత్తం నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. దాన్ని ఇప్పుడు మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు నేను అట్టు మీద వేసేయాలన్నమాట. అంటే కొంతమంది ఎక్కువ తింటూ ఉంటారు స్పైస్, కొంతమంది తక్కువ తింటుంటారు కదా. సో చూసుకొని ఆ పేస్ట్ అనేది మనకి సరిపడా వేసుకోవాలన్నమాట. నేనైతే కాస్త మీడియంగానే వేశాను. అలా వేసి మొత్తం దాన్ని రబ్ చేయాలన్నమాట. అట్టు మీద మొత్తం మనకి స్పేస్ లేకుండా అలా మొత్తం రాసినప్పుడు మనం తింటున్నప్పుడు ప్రతి బైట్లో మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. టేస్ట్ అయితే అద్దిరిపోద్ది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది పెద్ద కష్టం కూడా ఏం కాదు, చూసారు కదా మీరు వీడియో. సో అలా అన్నమాట. తర్వాత నేను ఆనియన్స్ కూడా సన్నగా చాప్ చేశాను, దాన్ని పైన కూడా యాడ్ చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో మనం తినేటప్పుడు అనేది మనకి తగులుతూ ఉంటుంది అనమాట, చాలా క్రంచీగా. సో దానికోసం నేను ఆనియన్స్ కూడా కట్ చేసేసి పైన స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇంకా చుట్టూ కొంచెం ఆయిల్ కూడా స్ప్రెడ్ చేసేద్దాము, మనం తీయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది కదా. సో దానికోసం లైట్గా ఆయిల్ కూడా వేసేయండి. ఇది ఏమో 2 సైడ్స్ ఏం కాలవసరం లేదు, మామూలుగా మనం ఉల్లిపాయ దోశ ఎలా అయితే వేస్తామో అలా వేసేసుకోవడమే. ఇంకా సో చూసారు కదా, అట్టు కూడా చాలా మంచి కలర్లో వస్తుంది, బ్రౌనిష్ కలర్లో వస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.